Hello guys, here is the explanation video of Stranger Things Season 3. ఆల్రెడీ సీజన్ 1 సీజన్ 2 కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లేకపోయి మిస్ అయి ఉంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఇక లేట్ చేయకుండా సీజన్ 3 స్టార్ట్ చేసేద్దాం. ఇక సీజన్ 3 విషయానికి వచ్చేస్తే దీంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్స్ ఏమున్నాయని చూస్తే రాబిన్, తను స్టీవ్ స్కూల్ మేట్, తను కూడా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ ఒక్క సీజన్ లోనే కాదు, 4th 5th సీజన్ లో కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎరికా సింక్లేర్, తను ఎవరో కాదు లూకస్ సింక్లేర్ యొక్క సిస్టర్. అండ్ ఇంకా ముర్రే బామన్ అని చెప్పేసి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. మనకు ఆల్రెడీ సెకండ్ నుంచి క్యారీ అవుతున్న క్యారెక్టర్ ఇది. 2, 3, 4, 5 అన్ని సీజన్స్ లోనూ ఆ క్యారెక్టర్ మనకు ఉంటుంది. సో మాక్సిమం ఇవే క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఇంకేమైనా కొత్త క్యారెక్టర్స్ ఉన్నా సరే అంతగా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కాదు, జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ అంతే. ఇక సీజన్ 3 లో ఏం జరుగుతుందో చూసేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక ఒక్క సబ్స్క్రైబ్ చేసేయండి. అంతకు మించి మీ నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇక ఈ సీజన్ 3 అనేది ఆల్రెడీ సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో దాని తర్వాత ఒక 7-8 మంత్స్ తర్వాత ఈ సీజన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 1984 జూన్ లో సోవియట్ సైంటిస్టులు ట్రై చేస్తూ ఉంటారు. ఇంకొక అప్సైడ్ డౌన్ కి డైమెన్షనల్ గా ఇంకొక వే ఉందా లేదా అని గేట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అదైతే ఓపెన్ అవ్వదు, ఫెయిల్ అవుద్ది. సో అది జరిగిపోయిన 1 year తర్వాత హాకిన్స్ లో స్టార్కోట్ మాల్ అనే ఒక మాల్ ఓపెన్ చేస్తారు. చాలా పాపులారిటీ వస్తుంది దానికి. అండ్ ఇంకొక పక్కన మైక్ అలాగే 11 కలిపి ఒక రొమాంటిక్ జర్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. మనకు ఆల్రెడీ తెలిసిందే సీజన్ 1 లో సీజన్ 2 లో కొంచెం రొమాంటిక్ గా ఉన్నారు, కానీ దీంట్లో కొంచెం ఇంకా ఎక్సెస్ డోస్ పెంచుతారు. సో వాళ్ళకి ఇన్ఛార్జ్ కింద జిమ్ హాపర్ ఉంటాడు, ఎందుకంటే 11 ని దత్తత తీసుకున్నాడు కాబట్టి. సో వాళ్ళిద్దరూ ఎక్కడ మరీ డీప్ గా వెళ్ళిపోకుండా ఇద్దరికి మినిమం 3 centimeters డిస్టెన్స్ మెయింటైన్ చేసేలాగా చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క డస్టిన్ తన సమ్మర్ క్యాంప్ ని కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తాడు. సో రిటర్న్ వస్తూ లూకస్, మ్యాక్స్, విల్ అలాగే మైక్ అండ్ 11 వీళ్ళందరినీ గ్యాదర్ చేసి తన లవర్ ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి ఒక రేడియో టవర్ ని, సిగ్నల్ టవర్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. బికాస్ రేడియో టవర్ ద్వారా తన లవర్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఎంత ట్రై చేసినా సరే అది కనెక్ట్ అవ్వదు. సో తన లవర్ పేరు వచ్చేసి సూజీ. సో ఎంత ట్రై చేసినా కలవకపోవడంతో మైక్, 11 అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత లూకస్ సింక్లేర్ కూడా వెళ్ళిపోతారు. ఇక విల్ కూడా వెళ్ళిపోదాం అనుకునే టైంకి తనకి ఒక సెన్స్ వస్తుంది, ఇంకా మైండ్ ఫ్లేయర్ చనిపోలేదు, ఇంకా ఎక్కడెక్కడో బతికే ఉంది అని చెప్పేసి చిన్నగా సెన్స్ అనిపిస్తూ ఉంటుంది విల్ కి. ఇక డస్టిన్ అలాగే ట్రై చేస్తూ ఉంటాడు. బట్ ఆ పక్క నుంచి నో రెస్పాన్స్, అసలు రెస్పాండే అవరు. ఆ టైంలోనే రష్యన్స్ ఒక సీక్రెట్ కోడ్ ట్రాన్సిషన్ చేస్తూ ఉంటారు రేడియో ద్వారా. అది మన డస్టిన్ కి తెలిసిద్ది. సో ఆ డస్టిన్ రికార్డ్ చేస్తాడు అది సీక్రెట్ గా. ఇక విల్ కి అలా సెన్స్ అవుతున్న టైంలో చుట్టుపక్కల ఉన్న ర్యాట్స్ మొత్తం ఒక చోటకి, అక్కడ ఒక దగ్గర ఏరియాలో మిల్ ఉంటుంది, ఆ మిల్ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటే మిల్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడికి ఆటోమేటిక్ గా చనిపోయి, ఆ చనిపోయిన తర్వాత వాటిలో ఉండే ఫ్లీష్ ఏదైతే ఉంటుందో మాంసం, ఆ మాంసం మొత్తం కలిపి ఒక మాస్ కింద, ఒక బాడీ కింద తయారవుతూ ఉంటుంది, ఒక క్రియేచర్ కింద. ఇంకో పక్కన నాన్సీ, జొనాథన్ కలిపి హాకిన్స్ పోస్ట్ లో వర్క్ చేస్తూ ఉంటారు జూనియర్స్ కింద. కానీ అక్కడ నాన్సీ ఎంత వర్క్ చేద్దామని చూసినా అక్కడ ఉన్న ఓల్డ్ పీపుల్స్ అదంతా పని చేయదు అని చెప్పేసి తన్ని ఎప్పుడు డిగ్రేడ్ చేస్తూ ఏడిపిస్తూ ఉంటారు. ఇక అలాగే ఓపిక పడుతూ వర్క్ చేస్తూ ఉంటుంది నాన్సీ. అండ్ ఇంకో పక్కన కరెన్ అలాగే బిల్లీ అంటే ఎవరో కాదు మ్యాక్స్ యొక్క బ్రదర్, అలాగే కెరెన్ ఎవరో కాదు నాన్సీ యొక్క వాళ్ళ మదర్. సో ఇక వీళ్ళిద్దరు ఒక రోజు మీట్ అవుదాం అనుకుంటారు. కెరెన్ అంతా రెడీ అయ్యి స్టార్ట్ అవుతుంది, ఇంకో పక్కన బిల్లీ కూడా స్టార్ట్ అవుతాడు. అలా స్టార్ట్ అవుతున్న టైంలో అక్కడ దగ్గరలో ఒక మిల్, ఏదైతే ర్యాట్స్ అని ఒక మాంసం కింద, ఒక క్రియేచర్ కింద రెడీ అయ్యాయో, ఆ దగ్గరికి వెళ్ళేటప్పటికి బిల్లీ కారు మొత్తం ఎవరో క్రియేచర్ మొత్తం లాగేస్తుంది. ఆ కారు లాగేసి లోపలికి బిల్లీని కూడా లోపలికి లాగేస్తుంది. ఇక మిల్లులోకి లాకెళ్ళిపోయిన బిల్లీని తర్వాత క్రియేచర్ వదిలేయడమే కాదు, అప్ సైడ్ డౌన్ లోకి తీసుకెళ్లిపోయి తనలోకి మార్చేసుకుంటుంది. ఇక బిల్లీ ఎలా అయిపోతాడంటే తన కంట్రోల్లో ఉంటాడు, ఆ క్రియేచర్ కంట్రోల్లో. సో తనకు కొన్ని గైడెన్స్ ఇస్తుంది, ఏంటంటే సేమ్ అలాగే కొన్ని బాడీస్ ని తన దగ్గరికి తీసుకురావాలి అని చెప్పేసి. తన దగ్గరికి తీసుకొస్తే మొత్తం అది అబ్జర్వ్ చేసేసుకుని ఒక పెద్ద ఆర్గానిక్ మాస్ కింద, ఒక క్రియేచర్ కింద రెడీ అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో తనకిచ్చిన ఆర్డర్స్ ప్రకారం బిల్లీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తూ ఉంటాడు. సో తనకిచ్చిన రూల్స్ ప్రకారం తన ఫెల్లో లైఫ్ గార్డ్ ఉంటుంది, హేథర్ హలోవే, తను కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు క్రియేచర్ దగ్గరికి. అలాగే చాలా మందిని తీసుకొస్తూ ఉంటాడు. అండ్ ఇంకో పక్కన నాన్సీ అలాగే జొనాథన్ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. మిస్సెస్ డ్రిస్కాల్ అనే ఒక పెద్ద ఆవిడే అక్కడ ఉన్న ర్యాబిట్స్ మొత్తం తన ఫెర్టిలైజర్స్ తినేస్తున్నాయి అని చెప్పేసి ఒక కంప్లైంట్ రాస్తుంది హాకిన్స్ పోస్ట్ కి. సో దాన్ని రిసీవ్ చేసుకున్న నాన్సీ అండ్ జొనాథన్ కలిపి ఆ కేసుని సాల్వ్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్కన జిమ్ హాపర్ ఈ 11 అండ్ మైక్ కలిపి ఇంకా మరీ డీప్ గా వెళ్ళిపోతున్నారని చెప్పేసి మైక్ ని పిలిచి ఒక వార్నింగ్ ఇస్తాడు, తనకు దూరంగా ఉండమని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి మైక్ అండ్ 11 బాండ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. మైక్ మొత్తం అబద్ధాలు చెప్తూ ఉంటాడు 11 కి. ఇక అదే టైంలో
మ్యాక్స్ తో 11 కి కొంచెం ర్యాపో బిల్డ్ అవుతూ ఉంటుంది. ఇద్దరు స్టార్ కోట్ మాల్ కి మొత్తం తిరుగుతూ ఉంటారు. ఇంకో పక్కన మైక్ అండ్ లూకస్ కూడా తిరుగుతూ ఉంటారు. ఆ టైంలోనే తనకు అబద్ధం చెప్తున్నాడు మైక్ అని తెలుసుకున్న 11 వాళ్ళిద్దరికి బ్రేకప్ అవుతుంది. అక్కడ నుంచి 11 వెళ్ళిపోతుంది. ఇంకో పక్కన జాయిస్ చాలా ట్రై చేస్తూ ఉంటుంది. తను వర్క్ చేస్తున్న వర్క్ ప్లేస్ లో అలాగే ఇంట్లో ఎక్కడ మ్యాగ్నెట్ సరిగ్గా అతుక్కోవట్లేదు, ఏంటి మ్యాగ్నెటిక్ పవర్ ఏమవుతుంది అని చెప్పేసి చాలా డౌట్ పడుతూ ఉంటుంది. సో వీటిని ఎలా అయినా సరే సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి మిస్టర్ క్లార్క్ ఎవరైతే ఉన్నారో సైన్స్ టీచర్ తన దగ్గరికి వెళ్తుంది. అదే టైంలో జాయిస్ అండ్ హోపర్ డేట్ చేసుకుందాం అనుకుంటారు. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జాయిస్. ఇక డస్టిన్ అలాగే స్టీవ్ ఇద్దరు మళ్ళీ కలుసుకుంటారు ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర స్టార్ కోట్ మాల్ లో. తను రాబిన్ బర్క్లీతో వర్క్ చేస్తూ ఉంటాడు, తన క్లాస్మేట్, ప్రీవియస్ క్లాస్మేట్. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారంటే డస్టిన్ వాళ్ళు ఏదైతే క్రాక్ చేశారో రష్యన్ రేడియో మెసేజ్ ద్వారా ఆ యొక్క సీక్రెట్ కోడ్ ని అన్లాక్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బ్రేకప్ అయిపోయిన తర్వాత మ్యాక్స్ 11 కలిపి ఒక చోటను పడుకుంటారు. మార్నింగ్ లేచిన తర్వాత కామెడీగా స్పై చేద్దామని చెప్పేసి మైక్, లూకస్ అలాగే విల్ మీద స్పై చేస్తూ ఉంటారు. కానీ ఒక సస్పీషియస్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ని స్పై చేద్దామని చెప్పేసి బిల్లీని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ వాళ్ళ మీద స్పై చేస్తున్న టైంలో బిల్లీ కనిపెట్టేస్తాడు తన మీద స్పై చేస్తున్నారని. ఎందుకంటే ఆల్రెడీ మైండ్ ఫ్లేయర్ ఆ క్రియేచర్ ఆధీనంలో ఉన్న బిల్లీ తన మీద ఎవరు స్పై చేస్తున్నారని కనిపెట్టేస్తాడు. కనిపెట్టడమే కాదు ఎవరనేది కూడా చూసేస్తాడు. దాని తర్వాత వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే హ్యాత్వే అనే ఒక అమ్మాయి మిస్ అవుతుందని చెప్పేసి. ఇంకొక పక్కన నాన్సీ అలాగే జొనాథన్ ఏదైతే మిస్ అవుతున్న ఫెర్టిలైజర్స్ కేసు ఉందో దాన్ని మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ స్ట్రేంజ్ బిహేవియర్ చూస్తూ ఉంటారు. ర్యాట్స్ లో ఏదో డిఫరెంట్ గా ఉందని చెప్పేసి ఆ టౌన్ లో ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే మిస్ డ్రెస్కోల్ కూడా తన ఓన్ ఫెర్టిలైజర్స్ ని తనే తింటుందని చెప్పి చాలా షాక్ అవుతారు ఇద్దరు. ఇంకో పక్కన డంజన్స్ అండ్ డ్రాగన్స్ గేమ్ ఆడాలని చెప్పేసి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు విల్ తన ఫ్రెండ్స్ మైక్ అండ్ లూకస్ తో. బట్ వాళ్ళు పట్టించుకోరు బికాస్ వాళ్ళ లవర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా సరే విల్ వాళ్ళతో గేమ్ ఆడకపోవడంతో తను చాలా బాధపడిపోయి వాళ్ళందరి మీద అరిచేసి తన ఏదైతే క్యాజువల్ బయర్స్ అని ఒక ఇల్లు నిర్మించుకున్నాడు అడవిలో, అక్కడికి వెళ్ళిపోయి మొత్తం ఆ క్యాజువల్ బయర్స్ ని పగలగొట్టేస్తాడు, డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇక మన డస్టిన్ గడ్ తీసుకొచ్చిన కోడ్స్ ఏవైతే ఉన్నాయో రష్యన్ కోడ్స్ ని మన రాబిన్ తన తెలివితేటలతో బ్రేక్ చేసేస్తది. ఇక ఆ రోజు నైట్ స్టీవ్, రాబిన్ అలాగే డస్టిన్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రష్యన్ సోల్జర్స్ ఆ యొక్క షిప్మెంట్ ని డెలివరీ తీసుకుంటున్నారని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఇంకొక పక్కన జాయిస్ కన్విన్స్ చేస్తూ ఉంటుంది హోపర్ ని ఈ డీమాగ్నెటైజేషన్ ఆ మ్యాగ్నెట్స్ అతుక్కుపోవడానికి కారణం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఒక సెంటర్ నుంచి వస్తుంది, అదే హాకిన్స్ ల్యాబ్ నుంచి ఏమో అని చెప్పేసి ఒక డౌట్ తనకి రేజ్ అవుద్ది. ఆ డౌట్ తో మొత్తం హోపర్ ని కన్విన్స్ చేస్తుంది. ఇద్దరు కలిపి హాకిన్స్ ల్యాబ్ దగ్గరికి వెళ్తారు. అలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో హోపర్ ని గ్రిగోరి అని ఒక రష్యన్ సోల్జర్ అటాక్ చేస్తాడు. ఇంకో పక్కన మ్యాక్స్ అండ్ 11 బిల్లీ మీద ఒక డౌట్ వచ్చేసి తను ఎక్కడున్నాడో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే హ్యాథర్ వాళ్ళ ఇంట్లో ఉంటారు. వాళ్ళు చూసేటప్పటికి షాక్ అవుతారు. బిల్లీ అలాగే హ్యాథర్ ఎవరైతే హ్యాథర్ చనిపోయింది అనుకున్నారో తను బిల్లీ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళందరూ ఆ షాక్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మ్యాక్స్ అండ్ 11 వెళ్ళిపోయిన తర్వాత బిల్లీ అండ్ హ్యాథర్ కలిపి తన పేరెంట్స్ ని కూడా మర్డర్ చేసేసి ఆ మైండ్ ఫ్లేయర్ యొక్క దగ్గర తీసుకుపోతారు. సో అక్కడ వాళ్ళు రివీల్ అవుతుంది ఏంటంటే వాళ్ళని కూడా వాళ్ళ ఆధీనం చేసుకున్నారు అని చెప్పేసి. ఇంకొక పక్కన మైక్ అలాగే లూకస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు విల్కి వచ్చే సెన్సెస్ ని మొత్తం. ఇంకా బిల్లీ అలాగే హ్యాథర్ తన పేరెంట్స్ ని మిల్ దగ్గరికి తీసుకెళ్లిపోతారు. తీసుకెళ్లిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న ఫ్లెష్ అలాగే ర్యాట్స్ ఫ్లెష్ మొత్తం కలిపి ఒక ఫిజికల్ క్రియేచర్ కింద ఒక పెద్ద జైంట్ కింద మారిపోతా ఉంటది. అండ్ ఇంకో పక్కన హోపర్ ఆ టౌన్ మేయర్ అయిన లారీ క్లిన్ దగ్గరికి వెళ్తాడు మీటింగ్ కోసం. అక్కడికి వెళ్ళిన టైంలో తను ఎవరైతే అటాక్ చేశారో గ్రిగోరి అనే ఒక అతను అక్కడ చూస్తాడు. అక్కడ చూసిన వెంటనే జాయిస్ అలాగే హోపర్ తన చితక్ కొట్టేసి ఆ యొక్క లారీ క్లైన్ టౌన్ మేయర్ ని అసలు రహస్యాలు ఏంటో తెలుసుకుంటాడు. స్టార్ కోట్ మాల్ వెనకాల ఉన్న రహస్యం అసలు యాక్చువల్ గా స్టార్ కోట్ మాల్ లో ఏం జరుగుతుందంటే ఆ రష్యన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రష్యన్స్ కి పడదు హాకిన్స్ వాళ్ళకి. ఇక హాకిన్స్ లో ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్ కొంటా ఉంటారు. ఎందుకో తెలీదు. ఎందుకని చెప్పేసి హోపర్ కనుక్కోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా స్టార్ కోట్ మాల్ దగ్గర ఉన్న డస్టిన్, స్టీవ్ అలాగే రాబిన్ వీళ్ళతో పాటు లూకస్ సిస్టర్ ఎరికా కూడా వీళ్ళందరూ అసలు లోపల ఏం జరుగుతుందా అని చెప్పేసి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇక మాల్ లోకి ఎలా తీసుకొస్తా ఉంటారంటే వాళ్ళకి ఒక ఎలివేటర్ ఉంది. ఆ ఎలివేటర్ ద్వారా మాల్ లోకి ఏం కావాలో అది తీసుకొస్తా ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి ఆ మొత్తం ఆ ఎలివేటర్ లో ఏముందో చెక్ చేస్తూ ఉంటారు. ఇక ఇంకో పక్కన నాన్సీ అలాగే జొనాథన్ ని జాబ్ లోంచి తీసేస్తారు. ఎందుకనంటే ఆ మిస్సెస్ డ్రిస్కోల్ ఎవరైతే ఉన్నారో తనని హెరాస్ చేశారని చెప్పేసి వాళ్ళని జాబ్ లోంచి తీసేస్తాడు. హెదర్స్ ఫాదర్ ఎవరో కాదు. సో ఇక నాన్సీ మిస్ డ్రిస్కోల్ ని హాస్పిటల్లో విజిట్ చేయడానికి వెళ్తారు. అక్కడ కొంచెం సస్పిషియస్ గా అనిపిస్తా ఉంటుంది నాన్సీకి. ఏంటంటే తను మిస్ డ్రిస్కోల్ లా కూడా ఒక మైండ్ ఫ్లేయర్ యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక విల్ అప్పుడు రివీల్ చేస్తాడు అసలు తనకున్న కనెక్షన్ ఏంటి మైండ్ ఫ్లేయర్ తో అని మైక్ కి, లూకస్ కి అలాగే 11 మ్యాక్స్ వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు తనకు అసలు ఏం కనెక్షన్ ఉంది మైండ్ ఫ్లేయర్ కి అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే బిల్లీ కూడా దీంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. సో వాళ్ళందరూ ఏంటంటే డౌట్ పడతారు బిల్లీ మీద ఇది నిజమా కాదని. సో వాళ్ళందరూ కలిపి బిల్లీని ఒక టూల్ దగ్గర ఒక ట్రాప్ అరేంజ్ చేస్తారు. ఆ ట్రాప్ లో పడతాడా లేదా. సో ట్రాప్ లో పడితే కనుక ఖచ్చితంగా తను కూడా మైండ్ ఫ్లేయర్ కి అంకితం అయిపోయాడు, ఐ మీన్ మొత్తం అంతా కంట్రోల్ లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో వాళ్ళంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
ఫైనల్ గా జరిగేది ఏంటంటే తను కూడా మైండ్ ఫ్లేయర్ కి ఆధీనం అయిపోయాడు అని చెప్పేసి ఇక వాళ్ళందరినీ ఆల్మోస్ట్ బిల్లీ చంపైపోతాడు, అంత టార్చర్ పెడతారు వాళ్ళు బిల్లీని. ఇక అప్పుడు 11 వచ్చి వాళ్ళందరినీ కాపాడద్ది. ఇక బిల్లీ అక్కడ నుంచి వెంటనే మిల్ కి తిరిగి వచ్చేస్తాడు. ఇక బిల్లీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి మిల్ దగ్గరకు వచ్చేస్తాడు. వచ్చేటప్పటికి మొత్తం టౌన్ నుంచి చాలా మంది పీపుల్స్ అంతా రెడీ అయిపోయి మైండ్ ఫ్లేయర్ కింద ఒక బిగ్ జైంట్ కింద తయారైపోతా ఉంటది. ఇక హాపర్ అలాగే జాయ్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏంటో మొత్తం వెతకదామని ట్రై చేస్తూ ఉంటారు. అలా ట్రై చేస్తూ ఉన్న టైంలోనే వాళ్ళకి ఒక హిడెన్ ల్యాబొరేటరీ కనిపిస్తుంది. సో ఆ ల్యాబొరేటరీలోకి వెళ్ళి మొత్తం సెర్చ్ చేద్దాం అనే టైంలోకి మళ్ళీ గ్రిగోరీ వచ్చి వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. సో వాళ్ళు కూడా తెలివిగా అక్కడ నుంచి తప్పించుకుంటారు ఒక రష్యన్ సైంటిస్ట్ తో. తను ఎవరో కాదు, అలెక్సీ. సో అలెక్సీకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, సో తనకు రష్యనే వచ్చు. ఆ రష్యన్ ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి తెలిసిన పర్సన్, హాపర్ కి జాయ్స్ కి తెలిసిన పర్సన్ ఎవరంటే ముర్రే. సో తనే ఆ రష్యన్ ట్రాన్స్లేషన్ కోసం అని చెప్పేసి తన దగ్గరికి తీసుకెళ్తారు. అండ్ ఇంకో పక్కన డస్టిన్, స్టీవ్, రాబిన్ అలాగే ఎరికా. సో వీళ్ళందరూ రష్యన్ ల్యాబ్ లోకి ఎంటర్ అవుతారు. స్టార్ కోట్ మాల్ కింద ఏదైతే ఉందో రష్యన్ ల్యాబ్, అక్కడికి ఎంటర్ అవుతారు. వాళ్ళు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే రష్యన్ సోల్జర్స్ అందరూ ఒక ఎలివేటర్ నుంచి ఏదో క్రేట్స్ ని అన్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కమ్యూనికేషన్ రూమ్ లోకి మెల్లగా ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఒక పెద్ద పోర్టల్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటున్నారు. ఆ పోర్టల్ ఏంటో కాదు, అప్ సైడ్ డౌన్ లోకి గేట్. ఇక గ్రిగోరీ హాపర్ అలాగే జాయ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు కానీ తనకి ఎక్కడ ఆ ట్రేసెస్ కనపడవు. అండ్ ఇంకొక పక్కన నాన్సీ, జొనాథన్ వీళ్ళందరూ కలిపి మైక్, లూకస్, 11, మ్యాక్స్ అండ్ విల్ తో కలిపి ఒక గ్రూప్ ఫార్మ్ చేసుకుంటారు. మళ్ళీ తనకు అసలు బిల్లీ మీద ఏమైతే డౌట్స్ ఉన్నాయో వీళ్ళందరూ నాన్సీకి, జొనాథన్ కి చెప్తారు. సో వాళ్ళకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే బిల్లీ, దాంతో పాటు మిస్ డ్రిస్కోల్ వీళ్ళిద్దరు మైండ్ ఫ్లేయర్ కి ఆధీనం అయిపోయారు అని చెప్పేసి వాళ్ళు కనుక్కుంటారు. ఇక గ్రూప్ అందరూ మిస్ డ్రిస్కోల్ అని హాస్పిటల్లో కలుద్దామని చెప్పేసి వెళ్తారు. అక్కడ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే తను తప్పించుకుంది. ఆ టైంలోనే వాళ్ళని టామ్ అలాగే బ్రూస్ అనే వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఆ టామ్ అండ్ బ్రూస్ ఎవరో కాదు, నాన్సీ అండ్ జొనాథన్ వర్క్ చేస్తున్న ఆఫీస్ లో ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కూడా మైండ్ ఫ్లేయర్ కి అంకితం అయిపోయిన వాళ్ళే. సో వాళ్ళందరూ కలిపి మైండ్ ఫ్లేయర్ కి ఒక పెద్ద బాడీ కింద, ఒక పెద్ద జైంట్ కింద ఫామ్ అయిపోతారు. అక్కడ నుంచి నాన్సీ అలాగే జొనాథన్ ఆల్మోస్ట్ చనిపోతారు. ఆ టైంలోనే 11 వచ్చి వాళ్ళందరినీ సేవ్ చేస్తుంది. ఇక 11 తెలుసుకుంది ఏంటంటే వీళ్ళందరూ ఒక మైండ్ ఫ్లేయర్ కింద ఒక పెద్ద బాడీ కింద తయారవుతున్నారు అని చెప్పేసి 11 తెలుసుకుంటుంది. ఇక 11 ఆ జైంట్ ని హాస్పిటల్ లోంచి బయటికి విసిరేగానే అక్కడ నుంచి మెల్లగా మళ్ళీ మిల్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ ఫ్లీ. ఇక అప్పుడే మెల్లగా 11 తో మాట్లాడదామని మైక్ ట్రై చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పవర్స్ గురించి, అసలు ఆ బయోమాస్ ఎలా ఫామ్ అయింది, మైండ్ ఫ్లేయర్ ఏంటని తెలుసుకుందాం అని చెప్పేసి మెల్లగా మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇంకొక పక్కన రష్యన్ ల్యాబ్ ఏదైతే స్టార్ కోట్ మాల్ కింద ఉందో అక్కడ స్టీవ్ అలాగే రాబన్ ఇద్దరు పట్టుబడిపోతారు. మెల్లగా డస్టిన్ అలాగే ఎరికా అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో ఇక అక్కడ ఇరుక్కుపోయిన స్టీవ్ అండ్ రాబిన్ ని క్యాప్చర్ చేసి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తూ ఉంటారు గట్టిగా కొట్టి. ఇంకొక పక్కన ముర్రే ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు హోపర్ అండ్ జాయ్స్ కి అసలు అలెక్సీ హోస్టేజ్ ఏం చేస్తున్నాడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి మొత్తం తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళందరూ ఒక పెద్ద అప్ సైడ్ డౌన్ గేట్ ని తెరుచుకోవాలని చెప్పేసి ఒక పోర్టల్ ని స్టార్ కోట్ మాల్ కింద ఒక పెద్ద పోర్టల్ ని ఏర్పాటు చేశారని తెలుసుకుంటారు. వెంటనే హాపర్ మిస్టర్ ఓవెన్స్ కి కాల్ చేసి యుఎస్ గవర్నమెంట్ కి ఒక థ్రెట్ ఇవ్వండి, ఇలా పెద్ద డేంజరస్ గా ఒకటి జరగబోతుందని చెప్పేసి మొత్తం హెచ్చరించమని చెప్పేసి చెప్తాడు. కాకపోతే జాయ్స్ వెంటనే హాకిన్స్ కి వెళ్ళిపోవాలి, అక్కడ పిల్లలు కూడా ఉన్నారు, మేబీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి కొంచెం భయంగా ఉందని చెప్పింది మిస్టర్ జాయ్స్. ఇంకో పక్కన గ్రిగోరీ క్లిన్ దగ్గరకు వచ్చేసి హాకిన్స్ ఇండిపెండెన్స్ డే ఫేర్వెల్ జరుగుతూ ఉంటుంది. మైక్ అక్కడ ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు మ్యాక్స్ తో 11 పవర్స్ ని ఇలా యూజ్ చేస్తే తను చాలా వీక్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ మళ్ళీ 11 ఫైండ్ చేస్తుంది మైండ్ ఫ్లేయర్ ఎక్కడుంది ఏంటని చెప్పేసి. సో తను బిల్లీతో కన్వర్జేషన్ ఉండాలని చెప్పేసి బిల్లీ మీద అటెంప్ట్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం చేయాలి ఏంటని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలోనే బిల్లీ తన యొక్క ట్రామాటిక్ చైల్డ్హుడ్ లో ఏమైతే ఉన్నాయో అవన్నీ రివీల్ చేసుకుంటూ మెల్లగా అసలు మైండ్ ఫ్లేయర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ మిల్ దగ్గర అసలు మొత్తం ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది 11. అండ్ ఇంకో పక్కన బిల్లీ మొత్తం సెన్సెస్ చేస్తూ ఉంటాడు. 11 తనని కమ్యూనికేట్ చేస్తుంది, సో తనతో ప్రెజెన్స్ లో ఉందని చెప్పేసి మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు బిల్లీ కూడా. ఇలా తెలుసుకుంటున్న టైంలో 11 ఎక్కడుందో ఏంటి అనేది బిల్లీకి తెలుస్తుంది కదా. వెంటనే మైండ్ ఫ్లేయర్ కి సిగ్నల్ ఇచ్చేస్తాడు తను ఎక్కడుందో. వెంటనే మైండ్ ఫ్లేయర్ తను చంపడానికి వస్తుంది అని చెప్పేసి మొత్తం రివీల్ చేస్తాడు. అసలు ఎందుకు 11 ని చంపడానికి ఆ మైండ్ ఫ్లేయర్ వస్తుంది అని అంటే తను సెకండ్ సీజన్ లో ఏదైతే గేట్స్ ని క్లోజ్ చేసిందో, ఫస్ట్ సీజన్ లో తన్ని అంతం చేయాలని చూసిందో, సో ఈ రెండిట్ల మీద క్రడ్జ్ తో తన్ని చంపాలని చెప్పేసి ఒక రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి వస్తుందని తను గెస్ చేస్తుంది. ఇక ఆ మిల్లో నుంచి పెద్ద బాడీ కింద ఒక పెద్ద జైంట్ కింద ఫామ్ అయిపోయి మైండ్ ఫ్లేయర్ బయటకు వస్తుంది. ఇక 11 కి అర్థమవుతుంది అసలు మైండ్ ఫ్లేయర్ తన కోసమే వస్తుంది అని చెప్పేసి. తను యాక్చువల్ గా ఏం చేసిందంటే ప్రీవియస్ గా గేట్ ని క్లోజ్ చేసింది కాబట్టి తన మీద రివెంజ్ తెచ్చుకోవాలని చెప్పేసి వస్తుందని చెప్పేసి అందరికి చెప్తుంది. ఇక విల్ మైండ్ ఫ్లేయర్ వస్తుంది తన దగ్గరకు అని చెప్పేసి సెన్సెస్ చేస్తాడు. మైండ్ ఫ్లేయర్ అటాక్ చేస్తుంది వాళ్ళందరినీ. సో ఇక 11 వాళ్ళందరినీ డిఫెండ్ చేస్తుంది కానీ మైండ్ ఫ్లేయర్ తనకి ఒక చిన్న డ్యామేజ్ చేస్తుంది ఫ్లీ ద్వారా. సో ఆ ఫ్లీ లోపలికి వెళ్ళిపోతుంది కాల్ లోపలికి. ఇంకో పక్కన డస్టిన్ అలాగే హెరికా ఇద్దరు ఆ యొక్క
డ్రగ్ పెట్టున్న స్టీవ్ ని రాబిన్ ని ఇద్దరిని స్టార్ కోట్ మాల్ మూవీ థియేటర్ లో ఉంచుతారు సేఫ్ గా. ఇక డస్టిన్ కూడా వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అని చెప్పేసి వాకీ టాకీ ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అవుతాడు. కాకపోతే బ్యాటరీ లాస్ అయిపోతుంది. 11 తనకున్న పవర్స్ ని యూజ్ చేసి డస్టిన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అని చెప్పేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇక 11 గ్రూప్ వాళ్ళందరూ ఒక సూపర్ మార్కెట్ ని బ్రేక్ చేసి తన్ని ఆ వుండ్ ఏదైతే ఉందో ఆ వుండ్ ని తన దగ్గర నుంచి తీసేయాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు జొనాథన్ వీళ్ళందరూ కూడా. బట్ ఇక అది అక్కడ నుంచి వెళ్ళదు. చాలా కష్టంతోనే 11 తన లోపల ఉన్న ఫ్లీ ని బయటకు తీస్తుంది. ఇక థియేటర్ లో నుంచి వాష్రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత స్టీవ్ రాబిన్ మీద ఉన్న ప్రేమని ఫీలింగ్స్ ని మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ టైంలో తనకు అర్థమయ్యేది ఏంటంటే రాబిన్ ఒక లెస్బియన్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఇక హాపర్స్ గ్రూప్ కూడా అలెక్సీ అండ్ జాయిస్ ముర్రేతో కలిపి హాకిన్స్ కి చేరుకుంటారు. అక్కడ ఫెయిర్ గ్రౌండ్స్ పార్టీ జరుగుతూ ఉంటది కదా, అక్కడికి ఎంటర్ అవుతారు. అక్కడ వెంటనే క్లిన్ వాళ్ళని చూసి వెంటనే అలర్ట్ చేస్తాడు రష్యన్స్ ని. గ్రిగోరి వచ్చేసి అక్కడ షూట్ చేద్దాం అనుకునే లోపుకి అలెక్సీ ముర్రే ముందే చనిపోతాడు. ఇక ముర్రే, హోపర్ అలాగే జాయిస్ అక్కడ నుంచి తప్పించుకుంటారు. కాకపోతే అక్కడ వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే కొంతమంది సోవియట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిల్లపిన్నల కోసం వెతుకుతున్నారని చెప్పేసి వాళ్ళు కనుక్కుంటారు. ఇంకొక పక్కనే 11 గ్రూప్ కూడా మాల్ లోకి ఎంటర్ అవుతారు డస్టిన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిన తర్వాత. ఆల్మోస్ట్ రష్యన్స్ వాళ్ళు డస్టిన్ వాళ్ళని చంపేస్తారు అనుకునే టైంలో 11 తనకున్న పవర్స్ ని యూజ్ చేస్తుంది. కాకపోతే అక్కడ కొలాప్స్ అయిపోయి పడిపోతుంది. ఎందుకంటే తన యొక్క దెబ్బ ఏదైతే ఉందో అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా 11 తన బాడీలో ఉన్న మైండ్ ఫ్లేయర్ పీస్ ని తనే ఓన్ గా బయటకు తీసేసినా సరే తన దెబ్బ నుంచి తన దగ్గర ఉన్న పవర్స్ మొత్తం యూజ్లెస్ అయిపోతాయి, ఏం పని చేయవు. ఇక పవర్లెస్ అయిపోతుంది. ఇంకో పక్కన హాపర్ గ్రూప్ అరైవ్ అవుతుంది అక్కడికి. 11 గ్రూప్ ని సేఫ్ గా ఉంచింది, అంతా ప్లాన్ చేస్తుంది. ఇక ఆ టైంలోనే హాపర్, జాయిస్ అలాగే ముర్రే అక్కడ ఉన్న మిషన్ ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి కానీ నావిగేషన్ చెప్పేవాళ్ళు కావాలి. సో ఆల్రెడీ అక్కడ వెళ్లే వే తెలిసిన వాళ్ళు ఎవరంటే డస్టిన్ అండ్ అలాగే ఎరికా. సో వాళ్ళందరూ నావిగేట్ చేస్తూ ఉంటారు రేడియో టవర్ ద్వారా. సో ఆ రేడియో టవర్ ఎక్కడ ఉందనంటే ఎక్కడైతే స్టార్టింగ్ లో డస్టిన్ తన లవర్ సూజీతో మాట్లాడదామని ట్రై చేశాడో అక్కడే ఉంటుంది. సో అక్కడికి వీళ్ళందరూ డస్టిన్ అండ్ ఎరికా వెళ్తారు. ఇక బిల్లీ కూడా మైండ్ ఫ్లేయర్ ట్రాప్ లో 11 ని అటాక్ చేయాలని చెప్పేసి మాల్ దగ్గర రెడీగా ఉంటాడు. కానీ ఆ మైండ్ ఫ్లేయర్ ని కొంతమంది ఫైర్ వర్క్స్ తో అటాక్ చేస్తా ఉంటారు. మెల్లగా 11 బిల్లీని తన యొక్క కంట్రోల్ లోంచి బయటకు తీసుకొచ్చేస్తుంది. బిల్లీ సాక్రిఫైస్ చేస్తాడు తనని ప్రొటెక్ట్ చేయడానికి. 11, మైక్ అలాగే మ్యాక్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి తనే ఓన్ గా సాక్రిఫైస్ అయిపోతాడు, చనిపోతాడు. ఇంకా లోపలికి నావిగేషన్ ద్వారా వెళ్ళిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ టైంలోనే ప్లాంక్స్ కాన్స్టెంట్ అనే ఒక థియరీ ఉంటది. ఆ థియరీ ప్రకారం ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఆ థియరీ ఎవరికి తెలీదు. ఇక డస్టిన్ తన లవర్ ని కాంటాక్ట్ అవుతాడు. అయిన తర్వాత అక్కడ ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటుంది. ఇక అది ఆ సిచ్యువేషన్ కాదు, వెనకాల ఈ స్టీవ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో 11 గ్రూప్ వాళ్ళనేమో మైండ్ ఫ్లేయర్ పెద్ద జైంట్ అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకొక పక్కన వీళ్ళందరూ మిషన్ దగ్గర చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటారు, ఆల్మోస్ట్ చనిపోతారు. ఇక ఆ స్టేజ్ లో ఉంటారు ఎవరు, హోపర్ గ్రూప్. ఈ పక్కన డస్టిన్ పాట పాడుతూ మంచిగా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉంటాడు. కానీ ఆ సిచ్యువేషన్ కాదు, కానీ చాలా బాగుంటది ఆ సీక్వెన్స్ అయితే. అండ్ సాంగ్ కూడా ఆ సిరీస్ అయిపోయిన తర్వాత నేను లూప్ లో ఉన్నాను, అదైతే చాలా బాగుంటది సాంగ్ వచ్చేసి. ఇక మెల్లగా ప్లాంక్స్ కాన్స్టెంట్ థియరీ తెలుసుకున్న తర్వాత లోపలికి వెళ్తారు. హాపర్ అప్పుడే ఆ టైంలోనే గ్రిగోరి ఎంటర్ అయ్యి వీళ్ళందరూ మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటారు, చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ గ్రిగోరిని చంపేస్తాడు. కానీ అక్కడ ఉన్న ట్రాప్ లో అక్కడ ఇరుక్కుపోతాడు హాపర్ అయితే. ఇక ఆ టైంలోనే తప్పని పరిస్థితుల్లో జాయిస్ కూడా ట్రిగర్ ని ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది గేట్ ని క్లోజ్ చేయడానికి. హాపర్ కూడా అక్కడే ఉంటాడు, తను కూడా అక్కడే పడిపోయి చనిపోతాడు. ఇక మైండ్ ఫ్లేయర్ ఫిజికల్ బాడీ కూడా చనిపోతుంది ఆ మాల్ లో. అక్కడికి డాక్టర్ ఓవెన్స్ మిలిటరీ ఫోర్సెస్ తో ఎంటర్ అవుతాడు. ఇదంతా జరిగిపోయిన 3 months తర్వాత మళ్ళీ ఆ స్టార్ కోట్ మాల్ అంతా డిస్మాంటిల్ చేసేస్తారు. అసలు లోపల జరుగుతున్నవన్నీ సరే డిస్మాంటిల్ చేసేసి దానికి కారణమైన టౌన్ మేయర్ క్లిన్ కూడా అరెస్ట్ చేస్తారు. ఇక బయర్స్ ఫ్యామిలీ అలాగే పవర్స్ లేని 11 అసలు హాకిన్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ నుంచి దూరంగానే వెళ్ళిపోతారు. కానీ ఇక అప్పుడు 11 తన లవ్ ను మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తుంది మైకి. ఇక వాళ్ళందరూ మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ మీట్ లో కలుద్దాము కామ్చట్కాలో అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. ఇంకొక పక్కన ఇదంతా అయిపోయింది, ఆల్మోస్ట్ సీజన్ అయిపోయింది అని అనుకున్న టైంలో రష్యన్ గార్డ్స్ ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు రష్యన్ ఒక పోలీస్ స్టేషన్ లో, అదొక ప్రిజన్ లో అందరికీ భోజనం పెట్టండి, కాకపోతే ఆ అమెరికా వాడికి మాత్రం భోజనం పెట్టకండి ఆ డెమోగార్గన్ ని క్యాప్చర్ చేయడానికి అని చెప్పేసి అంటారు. సో అక్కడ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు చెప్పండి, గెస్ చేయండి. చూసిన వాళ్ళైతే ఈజీ గెస్ చేస్తారు, చూడని వాళ్ళు ఎవరో గెస్ చేయండి. అసలు అక్కడ ఉన్న రష్యన్ లో ఉన్న అమెరికన్ పర్సన్ ఎవరు? సో ఇది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 3 ఎక్స్ప్లెనేషన్ అయితే. సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో నాకైతే పర్సనల్ కి సీజన్ 1 సీజన్ 2 కన్నా సీజన్ 3 చాలా బాగుంటది. ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మొత్తం అసలు ఈ యొక్క సీజన్ అయితే. అండ్ ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే సీజన్ 4 కూడా ఎక్సలెంట్ గా ఉంటది. ద మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవుతాడు. అసలు ఈ యొక్క స్ట్రేంజర్ థింగ్స్ కారణం ఏంటి మొత్తం అంతా సీజన్ 4 లో రివీల్ అవుద్ది. సో అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చేసుకోండి. ఇక లేట్ చేయకుండా సీజన్ 4 వీడియోలోకి వెంటనే స్కిప్ చేసేయండి అంతే. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.